సినీ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్లు జరుగుతుంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ల మధ్య జరుగుతున్న బాక్స్ ఆఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇది మొదటిసారి కాదు, మూడవసారి. అవును, వీరిద్దరూ 3 సార్లు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర డి అంటే డి అంటున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ టాలీవుడ్ లో మరోసారి వివాదాస్పదమైంది. ధురంధర్ 2 ప్రీమియర్ షో చూసిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. దేశభక్తి స్వాగ్తో ఇప్పుడే ధురంధర్ 2 చూశాను. ఈ సినిమా ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. థియేటర్లో క్లాప్స్ కొట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాధవన్తో పాటు నటీనటులందరూ అద్భుతంగా నటించారు. రణ్వీర్ సింగ్ బ్రదర్, ఇలాంటి భిన్నమైన యాక్టర్ మన దేశంలో ఉండడం గర్వకారణం. దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ ఇది. జై హింద్ అంటూ సినిమాను ఆకాశానికెత్తేశారు. అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య విడుదలై సందడి చేస్తోంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తన తోటి టాలీవుడ్ హీరో సినిమా గురించి కాకుండా బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్ జరుగుతోంది. నాకు ఇష్టమైతే వస్తా అంటూ అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కు బన్నీ కామెంట్స్ మరింత అగ్గిరాజేశాయి. ఇక తాజాగా ధురంధర్ 2 పై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మరోసారి వివాదాస్పదంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. పవన్ కళ్యాణ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో క్లాష్ కావడం ఇది మూడోసారి అంటున్నారు. మునుపటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సినిమాతో పోలిస్తే? గుడ్ మార్నింగ్. ప్రస్తుతము ఏదైతే ఉగాదికి టాలీవుడ్ కు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇప్పటికే అంత ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుండి షోలను ప్రదర్శించడం జరిగింది. ఇప్పటికే అభిమానులు హుషారెక్కిస్తులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే విధంగా ధురంధర్ 2 ఏదైతే బాలీవుడ్ కు చెందినటువంటి రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కినటువంటి ధురంధర్ 2 సినిమా కూడా ప్రస్తుతం ఉగాదికి విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలయ్యి సినిమా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే సినిమా రణ్వీర్ సింగ్ అభిమానులు కానివ్వండి, అదేవిధంగా బాలీవుడ్ కు సంబంధించినటువంటి ప్రముఖులు సైతం, అదేవిధంగా బాలీవుడ్ కు సంబంధించినటువంటి అక్కడి అభిమానులు సైతం పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి మాట. అంటే ఏదైతే ఉగాదికి వచ్చినటువంటి ధురంధర్ 2 బాలీవుడ్ నుంచి వచ్చిన, అదేవిధంగా టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం ఈ 2 సినిమాల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రకమైన పోటీ మీరు అన్నట్లుగా మూడోసారి ఇలా పోటీ అన్నమాట మాత్రం వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏకంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కడము, అదేవిధంగా ధురంధర్ 2లో మనకు రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే వీరందరూ దీనికి సంబంధించి ఉగాదికి 2 సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ధురంధర్ 2 సినిమాని చూసి దేశభక్తిని చాలా స్టైలిష్ గా చూపించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్నటువంటి చిత్రంగా అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా
సినిమాలో చప్పట్లు కొట్టే సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయని అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం. అదేవిధంగా రణవీర్ సింగ్, ఎవరైతే హీరో రణవీర్ సింగ్ లాంటి అద్భుతమైన నటుడు మన దేశంలో ఉన్నాడని, దానికి నేను చాలా గర్విస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. రైట్ సలాం. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. మరి ఈ టైంలో ఈయన ఇలా ట్వీట్ చేయడం, అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మీరు చెప్పినటువంటి మాట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఏదైతే దురంధర్ 2కు వస్తున్నటువంటి ఆదరణ, అదేవిధంగా ఈ ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వస్తున్నటువంటి ఆదరణ అటు బాలీవుడ్ లో కానివ్వండి, ఇటు టాలీవుడ్ లో కానివ్వండి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించినటువంటి చూసినటువంటి ప్రేక్షకులు సైతము తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. రెండు సినిమాలు చాలా బాగున్నాయంటూ. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ ఏదైతే బన్నీ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం కాస్త సెన్సేషనల్ గా మారిందని చెప్పవచ్చు. దురంధర్ 2 సినిమాను ఆకాశానికి ఎక్కినటువంటి అల్లు అర్జున్ ఇక్కడ ఓవైపు తన అంటే సమీప బంధువు అయినటువంటి, అదే విధంగా ఏదైతే టాలీవుడ్ నుంచి విడుదలైనటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఏ ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడంపై పవన్ ఫ్యాన్స్ తో పాటు అదే విధంగా టాలీవుడ్ కి సంబంధించినటువంటి పలువురు విశ్లేషకులు సైతము కాస్త ఆశ్చర్యానికి లోనైనటువంటి విషయం. అంటే గతంలో కూడా మనం కాస్త వివాదం కనేదానికంటే గతంలో కూడా ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన సమయంలో, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైతే నంద్యాలకు చెందినటువంటి తన స్నేహితుడి ప్రచారం కోసము ఏదైతే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవి కోసము అల్లు అర్జున్ అక్కడికి ప్రచారానికి వెళ్ళడము, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన క్రమంలో కాస్త ఆ ప్రచారానికి అల్లు అర్జున్ కూడా రాకపోవడము, అంటే ఇలాంటి కొన్ని అంటే వ్యక్తిగత విభేదాలు, అంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు విభేదాలు బయటపడినప్పటికీ మొత్తం మీద మాత్రం ఈ కాస్త ఫ్యాన్స్ మధ్య, అంటే ఏదైతే బన్నీ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మధ్య కాస్త విభేదాలు ఫస్ట్ నుంచి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే వారిద్దరి మధ్య విభేదాల పరంగా చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్ హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనలో కూడా బన్నీ అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు సమయంలో కూడా మెగాస్టార్ వారు కానివ్వండి, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు అంటే మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, అదేవిధంగా మెగాస్టార్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా వీరందరూ కలిసి మాట్లాడినట్టు వాళ్ళందరూ కలిశారు. మొన్న జరిగినటువంటి రీసెంట్ ఫంక్షన్ లో కూడా ఏదైతే అల్లు సిరీస్ కు సంబంధించినటువంటి పెళ్లి రిసెప్షన్ లో కూడా వాళ్ళందరూ కలవడం జరిగింది. అయితే మొత్తం మీద ఇక్కడ ఫ్యాన్స్ మాత్రము కాస్త నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అల్లు అర్జున్ చేసినటువంటి కేవలం దురంధర్ 2 సినిమాను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ పై మనం అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ కు కింద మనం ఒకసారి కామెంట్స్ కూడా పరిశీలిస్తే పవన్ ఫ్యాన్స్ స్పందించినటువంటి తీరు కూడా కాస్త వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ మీరు కేవలం టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి సినిమాను పక్కన పెట్టి ఏదైతే బాలీవుడ్ నుండి విడుదలైనటువంటి దురంధర్ సినిమాను ఆకాశానికి ఎత్తడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం. థ్యాంక్ యూ సలాం. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow